లోనికి వెళ్ళే శ్వాసను, బయటికి వచ్చే శ్వాసను, పై పెదవి పైన, ముక్కు రంధ్రాల కింద శ్వాస యొక్క రాకపోకడలను గమనిస్తూ ఉండండి. ఆ భాగంలో ఎలాంటి సంవేదన అనుభూతికి వచ్చినా, ఎలాంటి సంవేదన అనుభూతికి రాకున్నా, అనుభూతిలోకి వచ్చిన దుఃఖ సంవేదన అయినా సరే, సుఖ సంవేదన అయినా సరే, వాటిని అలా ఒక సాక్షిభూతంలాగా చూస్తూ ఉండు. శ్వాస రాకపోకడ తెలియనప్పుడు శ్వాసను కాస్త వేగంగా తీసుకోండి. లోనికి వెళ్ళే శ్వాస చల్లగాను, శరీరం నుంచి బయటికి వచ్చే శ్వాస వేడిగాను నీకు సంవేదనలు ప్రకటితమవుతుంది. ముక్కు రంధ్రం నుంచి నువ్వు తీసుకునే శ్వాస ముక్కు నుండి ఏ భాగం వరకు వెళుతుందో అంతవరకు గమనించండి. గొంతు వరకు వెళ్తే గొంతు వరకు, ఊపిరితిత్తుల వరకు వెళ్తే ఊపిరితిత్తుల వరకు, కడుపు వరకు వెళ్తే కడుపు వరకు. లోనికి వెళ్ళే శ్వాస ఏ భాగం వరకు వెళ్ళగలుగుతుందో అంతలోపుగా చూస్తూ ఉండండి. ముక్కు, గొంతు భాగం, ఛాతి భాగం, స్టమక్ భాగం, లోనికి వెళ్ళే శ్వాస వెమ్మటి అలా ప్రయాణిస్తూ ఏ భాగం వరకు వెళుతుందో ఆ భాగం వరకు చూస్తూ ఉండండి. మనసులో వచ్చే ఆలోచనలను రానివ్వండి. వచ్చిపోయే ఆలోచనలను పోనివ్వండి. నీకు వచ్చే ప్రతి ఆలోచన మారిపోతూ ఉంటుంది. లోనికి వెళ్ళే శ్వాసతో పాటు బయటికి వచ్చే శ్వాస కూడా ఏ భాగం నుండి వస్తుందో దాని అనుభూతిలోకి తీసుకురండి. లోనికి వెళ్ళే శ్వాస ఏ భాగం వరకు నీకు అనుభూతి అందుతుందో ఆ భాగం నుంచి బయటికి వచ్చే శ్వాసను కూడా అలాగనే గమనించండి.
శ్వాసను గమనిస్తూ, మనసులో వచ్చే ఆలోచనను గమనిస్తూ, వెన్నుముక నిటారుగా ఉండేటట్టు చూసుకోండి. లోనికి వెళ్ళే శ్వాస ముక్కు రంధ్రాలు, గొంతు భాగం, ఛాతి భాగం వరకు అనుభూతి చెందితే ఛాతి భాగం నుంచి, గొంతు నుంచి అనుభూతి చెందితే గొంతు వరకు, స్టమక్ నుంచి అనుభూతి పొందితే స్టమక్ నుంచి, ఏ భాగం నుంచి అయితే శ్వాస లోనికి వెళ్ళగలుగుతుందో ఆ భాగం నుంచి వచ్చిపోయే శ్వాసను గమనించండి. ఈ శ్వాసను బలవంతంగా చేయకూడదు. తెలియరానప్పుడు బలవంతంగా శ్వాసను తీసుకున్నప్పటికీ మెల్లమెల్లగా దానిపై పట్టును సడలించండి. మెల్లమెల్లగా దాని మీద ఒత్తిడి తగ్గించండి. శ్వాసని సాధారణంగా సాగేలా చూడండి. మనసులో వచ్చే ఆలోచనను వాటి వెనుకాల పరిగెత్తకుండా శ్వాసతోనే ఉండండి. శ్వాస తెలియరాకుంటే 1-2 సార్లు శ్వాసను వేగవంతం చేసి ఏ భాగం దగ్గర సంవేదన అయితే వ్యక్తమవుతుందో ఆ భాగం దగ్గర గమనిస్తూ ఉండండి. నీ మనసు అంతా శ్వాసను గమనిస్తున్నప్పుడు నీ శరీరం అంతా వేడిగాను, ఉబ్బరంగాను, ఎక్కడెక్కడనో నొప్పులు అనిపించడం, అవయవాలన్నీ గుంజడం, చికాగ్గా అనిపించడం, ఆరినట్టు, గిచ్చినట్టు, అనేక రకాల ఏదో ఒకటి అనుభూతి కొనసాగుతూనే ఉంటుంది. ఇవన్నీ నిరంతరం సాగేటివి. నిరంతరం పుట్టి చనిపోయేటివి. ఏ సంవేదన కూడా నీ దగ్గర స్థిరంగా ఉండదు. కాబట్టి వాటి గురించి నువ్వు బెంగపడవద్దు. వాటి గురించి నువ్వు ఆనందపడద్దు. అయ్యో దుఃఖ సంవేదన వచ్చింది, బాధపడవద్దు. సుఖ సంవేదన వచ్చిందని మరలా ఇదే సంవేదన రావాలని కోరుకోవద్దు. కోరుకుంటున్నావంటే మరల నువ్వు బంధంలో చిక్కుకున్నట్టే. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టే. దుఃఖ సంవేదన వచ్చిందని ఏడుస్తూ ఇది వద్దు నాకు అని నువ్వు దాని మీద రియాక్షన్ చేసినప్పుడు
మరలాను బంధంలో ఇరిగిపోయినట్టే. క్షీణించడానికి సిద్ధంగా ఉన్న నీ కర్మలకు తిరిగి నువ్వు ప్రాణం పోసినట్టే. ఎలాంటి ఆ యాక్షన్కు రియాక్షన్ చేయకుండా వచ్చిన సంవేదనను గమనిస్తూ, వచ్చిన ఆలోచనను గమనిస్తూ, ఈ ఆలోచన, ఈ మనసు, ఆలోచన, ఈ శరీరం, దీని యొక్క స్వభావాన్ని తెలుసుకుంటూ ఉండాలి. నిద్ర వచ్చినట్లయితే అటు ఇటు కదలండి. కళ్ళు తెరిచి నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని చూడండి. నిద్ర రాకపోతే కళ్ళు మూసుకొని నీ అంతరంగాన్ని పరిశీలించు. శ్వాసను ముక్కు దగ్గర గమనిస్తూనే లోనికి వెళ్ళే శ్వాస ఛాతి వరకు, గొంతు వరకు, ఊపిరితిత్తుల వరకు, కడుపు వరకు వెళుతుందని అనుభూతి చెందండి. బయటికి వచ్చే శ్వాస స్టమక్ నుండి, ఊపిరితిత్తుల నుండి, గొంతుల నుండి, ఉక్కు రంధ్రాల నుంచి వెళుతూ ఉందని, ఏ భాగం వరకు నీకు తెలుసుదో ఆ భాగంలో అంత నుంచే వస్తుందని ఆలోచించు. ఈ శ్వాస యొక్క రాకపోకడలు ఒకసారి లోనికి, మరోసారి బయటికి, ఇలా లోనికి వచ్చిపోయే శ్వాసలు నిరంతరం వ్యతిరేక దిశలో కొనసాగుతూ ఉంటుంది. ఒక శ్వాస లోనికి వెళితే మరో శ్వాస బయటికి వెళుతుంది. నిరంతరం సాగే ఈ శ్వాస ఈ శరీరానికి ఆధారమైనది. ముక్కు రంధ్రాల దగ్గర ఉన్న శ్వాసను మెల్లగా ముక్కు పై భాగం నుండి, నుదిటి భాగం నుండి కపాలం వరకు, తల యొక్క పైభాగం బ్రహ్మరంధ్రం దగ్గర కాన్సన్ట్రేషన్ ఉంచండి. ఆ తల భాగంలో ఏ సంవేదన ప్రకటితమవుతుందో గమనిస్తూ ఉండండి. ప్రకటితమైన సంవేదన యొక్క స్వభావాన్ని గమనించండి.
శరీరంలోని ప్రతి భాగాన్ని సృష్టిస్తూ ఉండండి. ప్రతి భాగాన్ని ఒక క్రమ పద్ధతిలో పరిశీలిస్తూ, ఈ పరిశీలన ఒక క్రమ పద్ధతిలో సాగాలి. తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వరకు ఆ, క్రమ పద్ధతిలో సాగాలి. నీ మనసులో కలిగే ఆలోచనలను గమనిస్తూ నీ మనసులో వచ్చే ఆలోచన నువ్వు ఏ భాగానైతే పరిశీలిస్తున్నావో ఆ భాగంలో కలిగే సంవేదనకు సంబంధం ఉంది. ప్రతి ఆలోచనకు ప్రకటితం కావడానికి ఆధారమైంది ఈ శరీరం. ఈ శరీరం యొక్క సంవేదనాలే నీ కర్మలు, నీ ఆలోచనలకు ప్రతిరూపమైనవి. శ్వాసను గమనిస్తూ ఉండండి. ప్రతి భాగాన్ని, ప్రతి భాగంలో ప్రకటితమయ్యే ఏ సంవేదన అయినా మీకు కనిపించిన తర్వాత అటు నుంచి ముందుకు సాగండి. మరో భాగం దగ్గరికి వెళ్ళండి. ఈ భాగంలో కలిగే సంవేదనను పెద్దవిగాను, మరింత ఫోకస్ చేసి చూస్తే చిన్నవిగాను, మరింత ఫోకస్ చేస్తే మరింత చిన్నవిగాను కనిపిస్తాయి. ఈ సంవేదన ఏది ప్రకటితమైనా అది అశాశ్వతమైనది. ఏది కూడా అక్కడ ఒకే రకంగా, ఒకే విధంగా చర్యని చేస్తూ ఉండిపోదు. ప్రతిసారి కదిలిపోతుంది, ప్రతిసారి మారిపోతుంది. ఈ విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. అనుభవపూర్వకంగా వాటిని తెలుసుకోవాలి. నీ మనసులో వచ్చే ఆలోచనలు ఇంట పరిగెడతావంటే నువ్వు మోసపోయినట్టే. నీ మనసులో వచ్చే ఆలోచనలను గమనిస్తూ ప్రతి ఆలోచనకు నీ శరీరంలో కలిగే సంవేదనను గమనిస్తూ ఈ క్షణంలో మనసు నీ దగ్గర ఉంటే మనసు ఉందని, మనసు పారిపోయిందని స్పృహలో ఉంటే చాలు. నీ శరీరంలో ఎక్కడ ఇబ్బంది అనిపించినా కాస్త దానికి కదలిక తీసుకురు. భరించరానంత నొప్పి కనిపించిన, అనుభూతిలోకి వచ్చిన దాని నిజ స్వభావాన్ని గమనిస్తూ దాని తర్వాత నీ శరీరంలో కలిగే మార్పులను గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన పడవద్దు. శ్వాస తెలియరావడం లేదని, శ్వాసతో ఉన్న కోరికలు విపరీతంగా వస్తున్నాయని, మంచి కోరికలు, ఇష్టమైనవి, కావాలనుకునే కోరికలు
భయానకమైన కోరికలు, వద్దనుకున్న కోరికలు, కోపము, కావాలని చేయాలనుకున్న పనుల యొక్క తాలూకు ఆలోచనలు. ప్రతి ఆలోచన వస్తూ పోతూ ఉంటుంది. ప్రతి ఆలోచన పుట్టిన వెంటనే మరణిస్తుంది. ఈ నిజాన్ని నువ్వు తెలుసుకోవాలి. ప్రతి ఆలోచన మారిపోతుంది. ప్రతి ఆలోచన మారిపోతుంది. తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వరకు ప్రతి అవయవంలో కలిగే సంవేదనలను చూస్తూ ఉండు. ఏ సంవేదన పట్ల ఆసక్తిని పెంచుకోకుండా ఒక సాక్షిలాగా, ఒక సైంటిస్టు లాగా భూతద్దం పెట్టి చూడండి. ప్రతి చిన్న మార్పు నీ లోపల అనేక రకాల మార్పులకు కారణమవుతుంది. ప్రయాణం చేస్తూ చేస్తూ ప్రతి అవయం దగ్గర ఆగండి. ఆగిన ప్రతిసారి కలిగే సంవేదనను గమనించండి. ఈ సంవేదనలు నేను కాదు. ఈ సంవేదనలు నావి కావు. ఈ సంవేదనల వల్ల కలిగే బాధ నేను కాదు. ఈ సంవేదనలు నావి కావు అనే భావనలో ఉండండి. ఈ మనసులో వచ్చే ఆలోచనలు వాటి వెంట పరిగెత్తకుండా ఉండండి. ఒకవేళ పరిగెత్తిన ఈ క్షణంలో నేను ఇక్కడ ఉన్నానని గుర్తిస్తే చాలు, నీకు ఎంతో లాభం చేకూరుతుంది. శ్వాసను గమనిస్తూ ఉండండి. శరీరంలో ప్రకటితమయ్యే సంవేదనను, దాని నిజ స్వభావాన్ని గమనిస్తూ ఉండండి. కొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు మనకు పెద్ద పెద్ద సంవేదనలు అనుభూతిలోకి వస్తాయి. ఆ భాగంలో సెన్సేషన్స్ నీకు పూర్తిగా అర్థమవుతుంది. మరికొన్ని చిన్నవిగా నీకు అనుభూతిలోకి వస్తాయి. నువ్వు ఏది ఎక్స్పీరియన్స్ చేసినా
అది నీ ఆలోచన తాలూకు సంవేదనాలు. ఆ క్షణములో అవి పుట్టిన మరో క్షణములో కొనసాగిన ప్రతిదీ మారిపోతుంది. ప్రతి ఆలోచన మారిపోతుందని విషయాన్ని నువ్వు అనుభూతిపరంగా తెలుసుకుంటున్నావు. అనుభూతిపరంగా తెలుసుకుంటున్నావు. నీ శరీరంలో ఉండే ప్రతి భాగాన్ని గమనించండి. ప్రతి భాగం కొన్ని కణాల చేత నిర్మితమైంది. మనకు కనిపించే కండరాలు, వాటిలో ఉన్న నరాలు, వాటిలో ప్రవహించే రక్తం, ఆ రక్తంలో ఉన్నటువంటి కణాలు, ఆ కణాలలో ఉన్నటువంటి కేంద్రకం, దానిలో నిక్షిప్తమైన నీ భావం, దానిలో నిక్షిప్తమైన నీ ఆనవాలు, ఇవన్నీ ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటూ ప్రతినిత్యం నిన్ను ఉత్తేజంగా నువ్వు ఉన్నట్టుగా నీకు చూపిస్తూ ఉంది. నీ శరీరానికంతా నిర్మాణానికి ఒక స్ట్రక్చర్ ఇస్తున్నటువంటి ఎముకలు, ఎముకలో ఉన్నటువంటి మజ్జ, మజ్జలో ఉన్నటువంటి నరాలు, నరాలలో పారేటువంటి రక్తం, ఆ రక్తం ఉన్నటువంటి కేంద్రకం, ఆ కేంద్రకంలో ఉన్నటువంటి డిఎన్ఏ, ఈ డిఎన్ఏతో పాటు కలిసి ఉన్న అనేక రకమైనటువంటి భావాలు ప్రతి అవయవంలో ఉన్నాయి. ప్రతి కణంలోనే ఉన్నాయి. ప్రతి అణువులో నిక్షిప్తమై ఉన్నాయి. నీ శరీరం అంతా కణాలతో నిర్మితమైందని నీకు పూర్తిగా తెలుసు. లోతులోకి వెళ్ళే కొలది అనేక రకమైనటువంటి అనుభవాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అది నీ మనసు పెట్టి నువ్వు దాన్ని పరిశీలన చేసినప్పుడు, దాని తాలూకు ఆలోచనలు నీకు వచ్చినప్పుడు, ఆ ఆలోచనల గమనాన్ని నువ్వు గమనించినప్పుడు చాలా లోతైన విషయాలు నీకు తెలిసి వస్తాయి. ప్రతి విషయం నీ మనసుకు సంబంధించి ప్రతి భావన నీ శరీరం ఆధారమై ఉంటుంది. నీదే అనుకుంటున్న ఈ శరీరం అనేక రకాల అవయవాల చేత నిండిపోయి ఉంది. ప్రతి అవయవం నిర్దిష్టమైన స్థానంలో, నిర్దిష్టమైన నిర్ణయించబడ్డ పనులను చేస్తూ ఉంది. ప్రతి అవయవం దాని సంవేదనను ప్రకటితం చేస్తుంది. ప్రతి అవయవం తన ప్రత్యేకతను చాటుకుంటుంది.
మీ శరీరంలో ప్రకటితమయ్యే ప్రతి సంవేదనను గమనించండి. శరీరం అంతా ప్రయాణం చేయండి. శ్వాసను ముక్కు రంధ్రాల దగ్గర పై పెదవి పైన ఉంచుతూ ఈ శ్వాసను ఆధారం చేసుకొని నువ్వు ఈ ప్రయాణం కొనసాగించాలి. నువ్వు శ్వాసను ఆధారం చేసుకొని కలిగే సంవేదనల యొక్క స్వభావాన్ని తెలుసుకుంటా. నీ శరీరం సాక్షిభూతమై ఉంటుంది. ఒకసారి ఆలోచించు. నీదనుకుంటున్న శరీరం అసలు దీని తత్వం ఏంటి? దీని నిజ స్వభావం ఏంటి? నీదనుకుంటున్న ఈ శరీరం నిజంగా దేనితో మమేకమై ఉంది? నీదనుకుంటున్న ఈ శరీరం ఎందుకు మారిపోతుంది? నీది అనుకుంటున్న ఈ శరీరం కొన్ని రోజుల తర్వాత మానిపోతుంది, మాయమైపోతుంది, మారిపోతుంది. అసలు ఏమి జరుగుతుంది? ఈ శరీరం కొన్ని రోజుల తర్వాత మారి ఎక్కడ పోతుంది? ఈ రహస్యం ఏంటి? ఎన్ని చదువులు చదివినా, ఎంతోమంది జ్ఞానవంతులతో స్నేహం చేసిన కేవలం వారు పుస్తక జ్ఞానులు మాత్రమే. కేవలం వారు శ్రోతాజ్ఞానులు మాత్రమే. ఎవరో చెబితే విన్నటువంటి వారు మాత్రమే. మరికొంతమంది పుస్తకపట జ్ఞానులు. వాళ్ళు పుస్తకాలలో ఉన్న సమాచారానంతా చదివి మీకు చెబుతూ ఉంటారు. వాళ్ళు విద్యావంతులు, జ్ఞానవంతులు, బాగా తెలుసు అని అనుకుంటాము. అది కేవలం పుస్తకపట జ్ఞానం మాత్రమే. ఈ క్షణంలో నువ్వు పొందే అనుభవం, ఈ అనుభవం తాలూకు ఆనవాలు, ఈ అనుభవానికి కారణమైన విషయాన్ని తెలుసుకున్నప్పుడు అది నువ్వు ప్రకటితం చెయ్యలేవు. దానిలో ఉన్నటువంటి మార్పును గమనించగలవు. ఏ వ్యక్తి కూడా అది చెయ్యలేడు. నిరంతరం ప్రకటితమైన నీ శరీరం చివరికి ఏమవుతుంది? నీ శరీరం యొక్క నిజతత్వాన్ని గమనించదాం ఒకసారి. ఈ శరీరంలో కొన్ని భాగాలు గట్టిగాను, కొన్ని భాగాలు మెత్తగాను, కొన్ని భాగాలు ద్రవముగాను, కొన్ని భాగాలు అటు ద్రవము ఇటు కణంగాను ఉంటాయి. కొన్ని భాగాల దగ్గర వేడిగాను, మరికొన్ని భాగాల దగ్గర చల్లగాను ఇలా అనుభూతి కలుగుతూ ఉంది. ఈ అనుభూతికి కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించడానికి సమయం లేదు. ఆలోచించడానికి దానిపైన అవగాహన లేదు. ఆలోచించాలని ఏ వ్యక్తి చెప్పలేదు. ఎందుకంటే ఆ వ్యక్తులకున్న జ్ఞానం కొంతవరకు మాత్రం. ఈ శరీరంలో ఒక్కొక్కసారి ప్రకటితమయ్యే ఈ సంవేదనలు ప్రతి అవయం దగ్గర, మరో అవయం దగ్గర మార్పు ఉంటుంది. శ్వాసతోనే ఉంటూనే
చెవులతోని వింటూనే అంతర్ముఖమై గమనించండి. శ్వాసను గమనించండి. నీదనుకున్న ఈ శరీరం నిర్మితమైన 32 భాగాలను గమనించినప్పుడు వాటి నిజ స్వభావం నీకు తెలిసి వస్తుంది. వీటి నిజ స్వభావం నీకు తెలిసి వస్తుంది. అప్పుడు దీని మీద ఉండే ప్రేమ, దీని వైపు చూసే ఆలోచనలో మార్పు వస్తుంది. దాని నిజ స్వభావం తెలిసినప్పుడు నీ ఆలోచనలో మార్పు వస్తుంది. ప్రతి ఆలోచన ప్రకంపనీయం. ప్రతి ఆలోచన గతం సంబంధించిన ఆలోచనలు, భవిష్యత్తుకు సంబంధించిన ఊహాపరమైన ఆలోచనలు, ఇవి మాత్రమే నిరంతరం వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నీ శరీరాన్ని ఒకసారి నువ్వు పూర్తిగా గమనించు. తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వరకు ఈ శరీరాన్ని ఒకసారి గమనించు. నీ శరీరంలో ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు నీ శరీరం కదిలించండి. మీరు కూర్చున్న విధానాన్ని మార్పు చేసుకోండి. ఈ సమయము నీకు తిరిగి రాదు. తిరిగి వచ్చిన ఈ సమయంలో నువ్వు పొందే అనుభూతి మరో సమయంలో నువ్వు పొందలేవు. ప్రతి సమయం దేనికదే ప్రత్యేకమైనది. దేనికదే ఒక భావాన్ని కలిగినది. నీ శరీరంలో ఉన్న 32 భాగాలు, వాటి యొక్క స్థితి ఏంటి? వాటి నిజమైన గుణం ఏంటి? ఏంటి అవి? నీ శరీరంలో ఉన్న ఈ అవయవాలు వాటి మనుగడకు కారణమైన భూ ఆధారమైనటువంటి ఏంటివి? నీ శరీరం నిలవాలంటే రక్త ప్రవాహం జరగాలి. నీ శరీరం నిలవాలి అంటే అది దృఢమైనటువంటి భాగాలు ఉండాలి. నీ శరీరము నడవాలి అంటే కాస్త వేడిమి అవసరం. నీ శరీరము నడవాలి అంటే దానికి కాస్త చల్లదనం అవసరం. నీ శరీరం నిలవాలంటే దానికి శ్వాస అవసరం. ఇవి తప్ప ఏవి లేవు. ఇవి తప్ప ఏవి లేవు. ఇంతకు మించి ఏవీ లేవు. ఈ సమస్త సృష్టిని నువ్వు పరిశీలించినప్పుడు ప్రతి వస్తువులో, ప్రాణమున్న ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిని నువ్వు గమనించినప్పుడు ఈ 5 భావనలే నీకు కనిపిస్తూ ఉంటాయి. అంతకు మించి ఏదీ లేదు. ఈ పంచభూతాలే ప్రతి జీవికి ఆధారమైంది. సమస్త సృష్టికే మూలాధారమైనవి.
ప్రతి వస్తువులో, ప్రతి జీవిలో అన్నిట్లా మమేకమై ఒకదానికి ఒకటి, ఒకదానితో ఒకటి కలిసి మరొక దానిని ఏర్పరుస్తుంది. ఒకసారి ఒకటికి ఒకటి సహకరించుకుంటూ సాగిపోతుంది. మరి ఏంటి ఈ పంచభూతాలు? ఈ పంచభూతాల యొక్క పేర్లు ఎన్నోసార్లు విని ఉంటారు. ఎంతో మంది వ్యక్తులు దీన్ని చెప్తూ ఉంటారు. మరి ఇవి ఎలా తెలుసుకో? అసలు ఏంటి శరీరం యొక్క నిజతత్వం ఏంటి? నేను అనేవాడిని ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను? నేను శరీరాన, ఈ శరీరంలో ఉన్న ప్రాణాన, ఈ శరీరం మీద కలుగుతున్నటువంటి సంవేదనను, ఈ మనసులో వచ్చే ఆలోచన, మారిపోతున్న మనసున నేను ఎవరిని? నేను ఎవరిని? నేను ఎవరిని? నీ మనసులో వచ్చిన నేను, అది నిజమైనదా? దాని మార్పు ఏంటి? నీ మనసులో వచ్చే ఆలోచన, దాని మార్పు ఏంటి? నీ శరీరంలో ఉన్న 32 భాగాలు ఒకదానితో ఒకటి కలిసి నిర్ణీతమైన ప్రదేశంలో ఉంటూ ఈ శరీరాన్ని నడుపుతున్నటువంటి కేవలం సాధనాలు మాత్రమే. నీ శరీరములో ఉన్న భాగాలను నిశితంగా పరిశీలించు. నీ బొక్కలు చాలా గట్టిగా ఉంటాయి. నీ యొక్క కండరాలు చాలా మెత్తవిగా ఉంటాయి. నీ కండరాలను కోసినప్పుడు వాటి నుంచి రక్తం వస్తుంది. ప్రతి అవయానికి మధ్యలో కాస్త ఖాళీ స్పేస్ ఉంది. ఆ స్పేస్ అంతా నువ్వు పీల్చుకునే ఆహారము, నువ్వు తినేటువంటి ఆహారము, నువ్వు పీల్చుకున్నటువంటి గాలి, తిన్న ఆహారము అవయవాలకు వెళ్ళిన, నువ్వు పీల్చుకున్నటువంటి గాలి అవయవాలకు వెళ్ళిన, మరి ఆ ఖాళీ స్థలంలో ఏమో ఉంది. బాహ్యంగా నుంచి ఒక వస్తువు లోనికి వెళుతుంది అంటే ఆ వ్యవస్థలో ఖాళీ ఉందనే మనకు అర్థం కావాలి. నోటిలో నుంచి ఆహారము లోనికి వెళుతుందంటే అక్కడ ఖాళీ స్పేస్ ఉంది కాబట్టే బయట నుంచి లోపలికి వెళ్ళగలుగుతుంది. లోపలికి వెళ్ళిన పదార్థం తిరిగి బయటికి రాగలుగుతుంది. నీ శరీరంలోను సంవేదనలు గమనించినప్పుడు, నీ శరీరానంతా భాగాలు భాగాలుగా ముక్కలు చేస్తూ ప్రతి భాగాన్ని నువ్వు అనుభవపూర్వకంగా పరిశీలించినప్పుడు నీకు ఒక్కొక్క దగ్గర గట్టిగాను, మరొక దగ్గర చల్లగాను, మరొక దగ్గర ఏదో జలకరించినట్టుగాను, మరొక దగ్గర ఏదో పారినట్టుగాను, మరో దగ్గర ఏదో పోతున్నట్టుగా నీకు అనిపిస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ ఏంటివి? జీవించి ఉన్నప్పుడు ఈ శరీరం ఇలా ఉన్నా, చనిపోయిన తర్వాత ఈ శరీరం యొక్క మార్పు ఏంటి?
ఏదైనా వేడి పదార్థాలు తిన్నప్పుడు నీ శరీరం అంతా వేడిమై చెమటను కక్కుతూ ఉంటుంది. చెమటను విపరీతమైన చెమటను బాహ్య ప్రపంచానికి చూపెడుతూ ఉంటుంది. నువ్వు ఆలోచించు. ఈ బాహ్య ప్రపంచమే గాలి, నీరు, ఎండ, ఈ పంచభూతాలతోనే ఈ ప్రపంచము నిండి ఉంది. భూమి ఉంది. భూమి చుట్టూ గాలి ఉంది. సూర్యుని నుంచి వెలుతురు వస్తుంది. వేడిమి వస్తుంది. ఈ భూమిపైన నీరు ఉంది. పైన అంతా ఆకాశం ఖాళీగా ఉంది. గాలి, నీరు, పృథ్వీ, ఉష్ణం, గాలి, ఇవి తప్ప ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఏవీ లేవు. ఇవి తప్ప ఈ ప్రపంచం దేనితోని నిర్మితం కాలేదు. ప్రతి వస్తువును దేని గమనించినా ఇవే నీకు అనుభూతిలోకి వస్తాయి. వీటినే నీ కళ్ళతోని నువ్వు చూస్తూ ఉంటావు. ఇది నిజం. నీ శరీరంలో ఒకసారి అగ్ని రగులుతుంది. కాలిపోతావు. కోపం వచ్చినప్పుడు ఊగిపోతావు. విపరీతమైన అగ్ని ఉంటుంది. ఒక్కొక్కసారి నీ శరీరం అంతా తిమ్మిరి పట్టి గడ్డ కట్టినట్టుగా అనిపిస్తుంది. నీ శరీరంలో ఉన్నటువంటి బొక్కలు ఈ శరీరం నిలబడడానికి ఆధారమైంది. వాటిని ఒత్తినప్పుడు నీకు గట్టిగా అనిపిస్తుంది. ఈ శరీరంలోని బతకడానికి ఏదైతే ఖాళీ ప్లేస్లు ఉందో వాటన్ని భాగాలన్నీ గాలితో నిండి ఉంటాయి. నువ్వు శ్వాసను తీసుకుంటున్నావు అంటే శరీరంలో గాలి ఉంది. నోరు, స్వరపేటిక, పేగులు, జీర్ణాశయము, అవయవాల మధ్యలో ఒక్కొక్క అవయవానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఇదంతా శూన్యమైనది. ఇదంతా ఖాళీ ప్రదేశం. ఖాళీ ఉందంటే అది ఆకాశంతో కలిసి ఉన్నట్టే. ఖాళీ ప్రదేశం ఆవహించి ఉందంటే అది ఆకాశంతో కలిసి ఉన్నట్టే. నీ శరీరంలో రక్తం ప్రవహిస్తుంది. ఆ రక్తం జలమయమైనది. నువ్వు ఆలోచించు. ఈ భావ్య ప్రపంచంలో ఈ భూమిపైన 75% వాటర్ మాత్రమే ఉంటుంది. కేవలం 25% మాత్రమే భూమి ఉంది. నీ శరీరము కూడా ఒక ప్రపంచమే. ఇది ఒక భూ ప్రపంచమే అయినప్పుడు దీనిలో కూడా 75% వాటర్ ఉంటుంది. ఇదంతా చిన్నప్పటి సంధి నువ్వు చదువుతూ ఉన్నావు. నువ్వు అనుభూతి పరంగా తెలుసుకోలేకు. ఒకసారి చూడు. ఈ 75% వాటర్ భూమిలో ఉంది. ఈ శరీరంలోనే ఉంది. ఈ 75% ఉన్నటువంటి ఈ సముద్ర జలం తాగడానికి అనుకూలమైనది కాదు. ఈ 75%తో నిండిన ఈ భూమి అనే నీ శరీరంలో ఉన్న వాటర్ని నువ్వు తాగడానికి అనుకూలమైనది కాదు. అయినప్పటికీ ఈ సముద్రంలో అనేక రకమైనటువంటి కోటాను కోట్ల జీవులు జీవిస్తూ ఉన్నాయి. ఆ నీటిని నువ్వు తాగాలనుకున్నప్పుడు నువ్వు తాగలేవు. కానీ అందులో జీవించే జీవులకు అది ప్రాణాధారమైంది. అవి తాగగలుగుతున్నాయి, జీవించగలుగుతున్నాయి. నీ శరీరంలో ఉన్నటువంటి నీటిని నువ్వు తాగలేవు.
ఎందుకంటే అందులో అనేక రకమైనటువంటి పదార్థాల జీవులతో నిండి ఉంది. గమనించు. వాటికి వీటికి పోలికను సరిపోలుతూ ఉండు. సముద్రము నీటిని శుద్ధి చేసి తాగడానికి వీలవుతుంది. నీ శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని శుద్ధి చేసి మరో శరీరానికి నువ్వు తాపించడానికి సిద్ధంగా అవుతుంది. రక్తపు శాంపుల్ తీసినప్పుడు రక్తమే వస్తుంది. ఏదైనా గాయమైనప్పుడు రక్తమే వస్తుంది. ఇందులో నీరెక్కడుందని నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావు? లేదు. ఈ విషయాలు చెప్పేటువంటి జ్ఞానవంతులు కనుమరుగైపోయారు. నిజాన్ని దాచిపెడుతూ పొరలు పొరలుగా మాయ చేస్తూ వారికి తోచినటువంటి అనుభవాలను చెప్తూ నిన్ను మోసంలోకి నెట్టేశారు. నిన్ను మోసంలోకి నెట్టేశారు వారు. ఇప్పుడు నీ అనుభవంతో నువ్వు తెలుసుకో. ఒక జ్ఞానివై, ఒక శాస్త్రవేత్తవై ఈ ఈ ప్రపంచమనే శరీరంలో ఏమి జరుగుతుందో నువ్వు తెలుసు. ఈ క్షణములో నువ్వు పొందే అనుభవానికి, అనుభూతికి ఏ గ్రంథాలు చాటిరావు, ఏ మనులు చాటిరారు, ఏ దేవుళ్ళు చాటిరారు, ఏ జ్ఞానవంతులు సాటిరారు. ఎందుకంటే నీ అనుభవం ప్రత్యక్షమైనది. నువ్వు తీసినటువంటి రక్తాన్ని ఒక ట్యూబ్లో వేసి ఉంచినప్పుడు అందులో ఉన్నటువంటి కేవలం ఎర్ర రక్త కణాలు, ఆ రక్త పలికికలు కిందికి చేరి మిగిలినంతా జలంలాగా మారిపోతుంది. అదే మనం ప్లాస్మా అంటాం. నీ శరీరంలో ప్రవహించేది నీరే. అందులో కలిసి ఈ సముద్రంలో ఎలాగైతే ఉప్పు కలిసి ఉంటుందో నీ శరీరంలో ఉన్నటువంటి ఈ తెల్ల రక్త కణాలు అలా కలిసి ఉండి దాని ఎర్రటి స్వభావాన్ని తీసుకొస్తాయి. అంటే నీ శరీరంలో జలము ప్రవహిస్తుంది. విపరీతమైన ఎండగొట్టినప్పుడు నీకు విపరీతమైన చెమట వస్తుంది. ఈ శరీరం అంతా ఫిల్టర్ చేసి స్వేదరంధ్రాల ద్వారా నీకు చెమటను ప్రత్యక్షంగా చూపిస్తుంది. నువ్వు చల్లటి ప్రదేశంలో ఉన్నప్పుడు నీ శరీరం అంతా చల్లబడిపోతుంది. నీ శరీరం అంతా చల్లబడి గట్టిగా అవుతుంది. అంటే నీ శరీరంలో ఉన్నటువంటి వేడిమి తగ్గుతుంది. నీకు బాగా ఉబ్బరిస్తుంది. ఒక్కొక్కసారి విపరీతమైన వేడిగా అనిపిస్తుంది. అంటే నీ శరీరములో వేడి ఉంది. నీ శరీరంలో అగ్ని పుడుతుంది. ఆహారం తిన్నప్పుడు నీ జీర్ణాశయంలో మంటలాగా అనిపిస్తుంది. అక్కడ నిరంతరం జరిగే ఈ ప్రక్రియలు, అగ్ని జ్వాలలు ఎగిసిపడుతూ ఉంటాయి. అంటే ఆ అనుభూతి నీ శరీరంలో ఉన్న అగ్నిని ప్రకటిస్తుంది. అగ్ని నీలో ఉందని నీకు తెలుసు. జలము ప్రవహిస్తుందని నీకు తెలుసు. నీ శరీరంలో ఖాళీ ప్రదేశం ఉంది. అది ఆకాశం అని నీకు తెలుసు. నీ శరీరంలోకి వాయువు ప్రవహిస్తుంది. నీ శరీరంలో శ్వాస వెళ్ళిపోతుంది. అంటే నీ శరీరంలో గాలి ఉందని నీకు తెలుసు. గమనించు. ప్రతి విషయాన్ని గమనించు. నీకు ఏది అనుభూతిలోకి వస్తే అది నిజమే అని దాని తాలూకు ఆనవాళ్ళ కోసానికి వెతుకు. సరిపోల్సు. ఒకదానితో ఒకటి కంపేర్ చేస్తూ చూడు.
నీ శరీరంలో ఉన్నటువంటి బొక్కలు గట్టి పదార్థాలు ఈ భూప్రపంచంలో ఉండే కొండలు, మట్టి, ఇదంతా గట్టికి నిదర్శనం. అంటే నీ శరీరంలో పృథివీ ఉంది. పృథ్వీ భావన నీ శరీరంలోనే ఉంది. ఎముకలు, ఒక్కొక్కసారి నీ శరీరం అంతా గట్టిగా అయిపోతుంది. అది పృథ్వీతత్వం కలిగి ఉంటుంది. ఒక్కొక్కసారి నువ్వు ఎక్కడైనా సంవేదనను గమనించినప్పుడు ఆ భాగమంతా మొద్దువారినట్టు గట్టిగా ఏదో ముద్దులాగా, మట్టి ముద్దలాగా కనబడుతుంది. అది నీకు పృథ్వీ సంవేదనని కలిగిస్తుంది. ఏదో ఒక భాగంలో నీకు వేడివేడిగా కాలినట్టు, గపగప అన్నట్టు, ఏదో ఇబ్బంది పెట్టినట్టు, మంటగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది నీకు అగ్ని తాలూకు సంవేదన. అక్కడ ఉంది కాబట్టి అది ప్రకటితమవుతుంది. అక్కడ ఉంది కాబట్టి దాన్ని వ్యక్తపరుస్తున్నది. నువ్వు శరీరానంతా గమనిస్తున్నప్పుడు ఏదో ఒక భాగం దగ్గర ఏదో పారినట్టు, జలజల అన్నట్టు, కండంతా ఎగిరినట్టు అనిపిస్తుంటుంది. అక్కడ వాయువు ప్రవహిస్తుంది. అక్కడ వాయువు ప్రవహిస్తుంది. ముక్కు రంధ్రాలతో శరీరంలోనికి నీ వాయువు ప్రవహిస్తుంది. నీ శరీరంలో ఏదో ఒక భాగంలో అది నీకు ప్రకటితమవుతుంది. నీ శరీరంలో జలము ప్రవహిస్తుంది, చెమట వస్తుంది. అంటే నీటి ప్రవాహం నీలోనే ఉంది. ఇవి తప్ప నీ శరీరంలో ఏదీ లేవు. ఒక్కసారి నువ్వు గమనించు. కొన్నిసార్లు గట్టిగాను, కొన్నిసార్లు లూజుగాను, కొన్నిసార్లు వేడిగాను, కొన్నిసార్లు చెమటగాను, కొన్నిసార్లు ఏదో పారినట్టుగా అవయవాల మధ్యలో ఖాళీ ఉన్నటువంటి ఈ భాగం ఈ పంచేంద్రియాలతోనే, పంచభూతాలతోనే నీ శరీరం నిర్మితమైంది. అంతకు మించి ఏవీ లేవు. పంచభూతాలే ప్రతి వస్తువు ఏర్పడడానికి కారణభూతమైనవి. పంచభూతాలతోనే ఇది కారణమైనది. నువ్వు గమనించు. ఇన్నిటితో పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం ఎటు వెళుతుంది? మరణించిన తర్వాత ఏమైపోతుంది? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ప్రతి అవయం మధ్యలా కాలి పెరుగుతుంది. ప్రతి అవయం మధ్యలా కాలి పెరుగుతుంది. ఈ శరీర తత్వాన్ని నువ్వు గమనించు. మాంసము మట్టిలో కలిసిపోతుంది. ఈ శరీరాన్ని యొక్క నిజస్థితిని నువ్వు గమనించు. ఇది మారిపోతుంది. రూపము మారుతుంది. రంగు మారుతుంది. దీని స్వభావమే మారుతుంది. భూమి మీద పడ్డ శవము, దీనిలో ఉన్నటువంటి నీరు ఈ సూర్యరశ్మి వల్ల ఆవిరై వెళ్ళిపోతుంది. రక్తమంతా ఆవిరైపోతుంది. ముద్దలు ముద్దలుగా ఉన్నటువంటి కండ ఈ బొక్కలు భూమి లోపల మట్టిలో కరిగిపోతాయి. దీనిలో ఉన్నటువంటి గాలి ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి గాలితో కలిసిపోతుంది. దీనిలో ఉన్నటువంటి వేడిమి సూర్యరశ్మితో ఆ వేడిమితో మమేకమైపోతుంది. సర్వం ఈ విశ్వంలో కలిసిపోతుంది. సర్వం ఈ విశ్వంలో కలిసిపోతుంది. ఎందుకంటే
విశ్వం విశ్వంలోనే లీనమవుతుంది. విశ్వం విశ్వంలోనే కలిసిపోతుంది. అది ఎక్కడా అంతం కావడం లేదు. ఎక్కడా నశించిపోవడం లేదు. ఎక్కడా రూపాంతరం చెందడం లేదు. కేవలం ఉన్నది ఉన్నట్టుగా ఉన్నటువంటి జాగలకు మాత్రమే వెళుతుంది. తనతో సమానమైన వ్యక్తులతో మాత్రమే కలిసి ఉంటుంది. మరి నువ్వెవరు? పంచభూతాలే నువ్వైనప్పుడు, పంచభూతాలే ఈ విశ్వమైనప్పుడు, ఈ విశ్వంలో నువ్వెవరు? ఎప్పుడైనా ఆలోచించావు? అంటే ఈ విశ్వానివే నువ్వు అనుకుంటూ ఉంటావు కదా, నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, నేనేమి చెయ్యలేను, నా వల్ల ఏదీ కాదు అని. ఈ విశ్వమే నువ్వైనప్పుడు నీకు తెలియని విషయము లేదు. సమస్తం విశ్వంలోనే లీనమై ఉన్నాయి. ఈ విశ్వమే నువ్వైనప్పుడు ఏది నీకు కొరత లేదు. సమస్తం ఈ విశ్వంలోనే ఉన్నాయి. సరే ఆలోచించు. నువ్వు ఏ వస్తువు కొన్నా, ఏ అవసరం తీర్చుకున్నా, అన్నీ ఈ విశ్వం నుంచే తెచ్చుకుంటున్నావు. నువ్వు ఏది కొత్త ఇన్నోవేటివ్గా కనుక్కున్నా, అన్నీ ఈ విశ్వంలో ఉన్నదానే చూపెడుతున్నావు. అంతకు మించి నువ్వు ఏ దాన్ని కనుక్కోవడం లేదు, ఏ దాన్ని నువ్వు సృష్టించడం లేదు. ఉన్న వాటిని చూపిస్తున్నావు అంతే. అది చూపించడానికి కావలసిన జ్ఞానమే ఈ శోధన, ఈ పరిశోధన, ఈ పరిశోధన. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు, ఈ విశ్వంతో మమేకమైనప్పుడు, ఈ విశ్వంలో నీకు కావలసింది దాని ఆటోమేటిక్గా దానికి చేరువవుతావు. నువ్వు ఏది తయారు చేయాలనుకుంటున్నావో ఆల్రెడీ ఈ అనంత విశ్వంలో సృష్టించబడి ఉంది. నీకు కావలసిన ప్రతిదీ సృష్టించబడి ఉంది. ప్రతిదీ నీలోనే ఉంది. సమస్త విశ్వంలో ఉన్నప్పుడు, సమస్త విశ్వానికి కారణభూతమైన పంచభూతాలు అయినప్పుడు, అవన్నీ నీలోనే నిమిత్తమైనప్పుడు, నీకు కావలసిన నీతో ఉన్నప్పుడు, వాటిని గుర్తించేటువంటి ఆ స్పృహ నీ లోపల లేదు. వాటిని ఎలా వాడుకోవాలనేటువంటి స్పృహ నీ లోపల లేదు. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ ప్రయాణం, ఈ మానసిక శస్త్రచికిత్స నిన్ను మరింత లోతులోకి తీసుకువెళ్తుంది. నువ్వు చేసే ఆలోచన నీ గమనాన్ని మారుస్తుంది. నిరంతరం నువ్వు స్పృహలో ఉంటూ శ్వాసను ఆధారం చేసుకొని నీ శరీరంలో కలిగే అనుభూతులను అనుభూతి చెందండి. పాదాల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు గమనిస్తూ ఉండండి. ఏ భాగంలో గట్టిగా మొద్దులాగా తిమిరి పట్టినట్టు ఉంటే ఇక్కడ పృథ్వీధాతువు ప్రకటితమైందని అనుభూతిలోకి తీసుకురండి. ఏ భాగములో అయితే వేడిగా అనిపిస్తుందో అక్కడ వేడిగా, నొప్పిగా, బాధగా అనిపిస్తుందో అక్కడ అగ్నిధాతువు ప్రకటితమైందని. ఏ భాగము దగ్గర చల్లగా పారినట్టు అనిపిస్తే జలధాతువు ప్రకటితమైనది తెలుసుకో. ఏ భాగము దగ్గర అయితే శరీరంలో కండరాలు అదురుతాయో, కదిలినట్టు అనిపిస్తాయో, జలకరించినట్టు అనిపిస్తాయో
అక్కడ గాలి ప్రవహించిందని నీకు చెమట వచ్చిన, నోటిలో లాలాజలం ఊరిన, కంటి నుండి నీరు వచ్చిన, ఎక్కడైనా సరే నీటి బిందువు ఆనవాళ్ళు తెలిసి వచ్చిన జలప్రవాహం జరిగింది అని శ్వాసను ముక్కు రంధ్రాల కింద, పై పెదవి పైన, వచ్చిపోయే శ్వాసను గమనిస్తూ ఉండండి. వచ్చిపోయే శ్వాసలో లోనికి వెళ్ళే శ్వాస వేడిగాను, బయటికి వచ్చే శ్వాస చల్లగాను అనుభూతి చెందుతూ ఉండండి. అనుభూతి చెందుతూ ఉండండి. పై పెదవి పైన కలిగే సంవేదనను గమనిస్తూ ఉండండి. పై పెదవిపై కలిగే సంవేదనను గమనిస్తూ ఉండండి. వేడిగాను, చల్లగాను, కదులుతున్నట్టు, భారంగా అనిపిస్తున్నట్టు, మెత్తగా, చల్లగా, ఏది ఈ విషయం నీకు అనుభూతిలోకి వస్తే అది అనుభూతుల్లోకి వచ్చిందని చూడు. దాని నిజ స్వభావాన్ని గమనించు. అది మారిపోతుందని. ప్రతి విషయాన్ని, ప్రతి సంవేదనను గమనిస్తూ ఉండండి. అనుభూతి పరంగా తెలుసుకుంటూ ఉండండి. పంచభూతాలను అనుభూతి పరంగా తెలుసుకుంటూ ఉండండి. తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వరకు కలిగే అనుభూతుల పరంపరను తెలుసుకోండి. ఈ అనుభూతుల యొక్క నిజ స్వభావాన్ని తెలుసుకో. మారిపోతుంది, మారుతున్నాయి, మరలా కొత్తగా అనుభూతి చెందుతుంది. నీకు ఏ అనుభూతి ప్రకటితమవుతుందో ఆ అనుభూతిని గమనించండి. ఆ అనుభూతి యొక్క స్వభావాన్ని గమనించి ఇది పంచభూతమని, పృథ్వీ, వాయువు, ఆకాశం, జలం, ఈ పంచభూతాలే ఈ శరీరానికి కారణమయ్యాయి. ఈ శరీరంలోనే నిమిత్తమైన పంచభూతాలు ఈ అనంత విశ్వంలో ఒక మూల కారణమయ్యాయి. అంటే నువ్వు వేరు కాదు, ఈ విశ్వము వేరు కాదు, నువ్వు పంచభూతాల తాలూకు ఆనవాలో. దీనిలో ఏ ఒక్కటి లోపించినా నీ శరీరం అనారోగ్యం పాలవుతుంది, అనారోగ్యం పాలవుతుంది. అగ్ని తక్కువైనప్పుడు, జల ప్రవాహం ఎక్కువైనప్పుడు నీ శరీరం అంతా చల్లగై చలి పెడుతుంది.
అగ్నిధాతువు ఎక్కువగా ప్రకటితమైనప్పుడు శరీరం అంతా వేడిగా, చికాకుగా, చెమట కారుస్తూ ఉంటుంది. జల ప్రవాహము ఎక్కువైనప్పుడు చెమట రూపంలో నీ శరీరం పైన వాయుధాతువు తక్కువైనప్పుడు నీ శరీరంలో ఆక్సిజన్ లెవెల్ పడిపోయి తిరిగి మనం హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టం. జలం యొక్క ఆనవాలు తక్కువైనప్పుడు ఈ శరీరం నీరసించి కృషించిపోతుంది. అప్పుడు నువ్వు గ్లూకోజ్ అనే వాటర్ని ఎక్కించుకుంటావు. ఇవన్నీ తాత్కాలికమైనప్పటికీ నీ శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలే స్థిరమని, పంచభూతాలే నిజమని, పంచభూతాలే అన్ని జీవులకు ఆధారమైనది. ఒకసారి ఆలోచించు. ఈ పంచభూతాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటుంది. ఒక పదార్థంతో మరొకటి కలిసి ఉంటుంది. అలా కలిసి ఉండి ఎప్పుడైతే అవి విడిపోతాయో ఆ అవయవం యొక్క నిజ స్వభావం విడిపోతుంది. ఆ అవయవం యొక్క మనుగడనే ప్రశ్నార్థకంగా ఉంటుంది. చనిపోయినప్పుడు జీవి యొక్క అవయవాలు, ఈ అవయవాలలో నిమిత్తమైనటువంటి ఈ పంచభూతాలు వేటికవి విడిపోయినప్పుడు వాటి యొక్క నిజ స్వభావం గల పదార్థాల దగ్గరికి అవి చేరుకుంటున్నప్పుడు ఈ శరీరం అనే పదార్థం విచ్ఛిన్నమైపోతుంది. మునుపు ఉన్నటువంటి రూపం, ఆకారం అంతా విచ్ఛిన్నమైపోతుంది. వేటితోనే అవి మమేకమైపోతాయి. చివరకు ఈ శరీరం, ఈ జీవి అనే ఆనవాలు కూడా కనిపించలేకుండా పోతాయి. అంటే దీనిలో ఉన్నటువంటివి, భావ్యంలో ఉన్నటువంటివి ఒకదానితో ఒకటి కలవడానికి ప్రయత్నించినప్పుడు ఈ సమస్తమంతా విచ్ఛిన్నమైపోతుంది. నీ శరీరం విచ్ఛిన్నమైనట్టే ప్రతి జీవి విచ్ఛిన్నమవుతుంది. నీ శరీరం విచ్ఛిన్నమైనట్టుగానే ఈ విశ్వం ప్రతిదానితో విచ్ఛిన్నమైపోతుంది. ఈ సమస్తంలో ఉన్న ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు విచ్ఛిన్నమైపోతుంది. కారణం పంచభూతాలే. వస్తువు ఉంది అంటే కారణం పంచభూతాలే. వస్తువు విచ్ఛిన్నమైంది, మాయమైందంటే పంచభూతాలే. ఇక్కడ ఒకటికొకటి కలవడంలో, ఒకటి ఒకటి కలిసినప్పుడు, ఒకటికి ఒకటి దీనంతరది విడిపోయినప్పుడు మనుగడ ప్రమాదకరం అవుతుంది, మాయమవుతుంది. మీ శరీరంలో ఎక్కడ నొప్పి అనిపిస్తే కదలిక తీసుకురండి. కాస్త మీ శరీర భంగిమను చేంజ్ చేసుకోండి. పొజిషన్ని మార్చుకోగలరు. మీకు ఎలా కూర్చుంటే కంఫర్ట్ అనిపిస్తుందో అలాగనే కూర్చోండి. మీ యొక్క కాన్సన్ట్రేషన్ని మీ అరిచేతుల పైన పెట్టండి. మీ అరిచేతుల పైన పెట్టండి. మీ శ్వాసను గమనించండి. పై పెదవి పైన, ముక్కు రంధ్రాల దగ్గర లోనికి వెళ్ళే శ్వాసను, బయటికి వచ్చే శ్వాసను గమనించండి. అరిచేతులను గమనించండి. అరిచేతులలో కలిగే సంవేదనను గమనించండి. నేను సుఖంగా ఉండాలి. నేను సుఖంగా ఉండాలి.
నా శరీరంలోని ప్రతి అవయం ఆరోగ్యంగా ఉండాలి. నా శరీరంలోని ప్రతి అవయం ఆరోగ్యంగా ఉండాలి. నా శరీరంలోని ప్రతి అవయం 100% పనిచేయాలి. 100% పనిచేయాలి. నా మనసు నిర్మలంగా ఉండాలి. నా మనసు నిర్మలంగా ఉండాలి. నా మనసులోని కోపం, రాగద్వేషాలు, వ్యామోహం, మోసం చెయ్యాలనే గుణం, అసూయ, ఇవన్నీ కూకటి వేళ్ళతో సహా నశించిపోవాలి. కూకటి వేళ్ళతో సహా నశించిపోవాలి. కూకటి వేళ్ళతో సహా నశించిపోవాలి. నా మనసులో ప్రేమ, కరుణ, జాలి, శరీరం నిండా శరీరంలోని ప్రతి అవయం ప్రతి అణువులో నిండిపోవాలి. మనసు నిండా నిండిపోవాలి. నేను సుఖంగా ఉండాలి. నేను సుఖంగా ఉండాలి. అరిచేతుల యొక్క స్పర్శను గమనిస్తూ శ్వాసతో ఉండండి. నేను సుఖంగా ఉండాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, నా చుట్టూరా జీవించే ప్రతి ప్రాణి సుఖంగా ఉండాలి. ఆనందంగా ఉండాలి. ఆనందంగా. ఈ భూమికి నలుదిక్కులలో జీవించే ప్రతి ప్రాణి సుఖంగా ఉండాలి. ప్రతి ప్రాణి ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ప్రాణి ఆరోగ్యంగా ఉండాలి. ఈ అనంత విశ్వములో వివిధ లోకాలలో జీవించే ప్రతి ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. ప్రతి ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. ఏ లోకంలోనైనా సరే పుట్టే జీవులు, పుడుతున్న జీవులు, మరణిస్తున్న జీవులు, ఇవి అన్నీ ఏ లోకంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అన్ని ప్రాణులకు సుఖము కలగాలి. ప్రాణులన్నీ ఆరోగ్యంగా ఉండాలి. సకల ప్రాణులన్నీ శాంతంగా ఉండాలి. ప్రాణులన్నీ శాంతంగా ఉండాలి. నేను పొందిన ఈ పుణ్యంలో నేను పొందిన ఈ పుణ్యంలో ప్రతి ప్రాణి భాగస్వాములు కావాలి. ప్రతి ప్రాణి భాగస్వాములు కావాలి. నేను ప్రయాణిస్తున్న ఈ ధర్మ మార్గంలో ప్రతి ప్రాణికి మార్గం లభించాలి. ప్రతి ప్రాణికి మార్గం లభించాలి. సకల ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. సకల ప్రాణులన్నీ శాంతంగా ఉండాలి. ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. ప్రతి ప్రాణులన్నీ ఎలాంటి వైరభేదం లేకుండా, ఎలాంటి శత్రుత్వం లేకుండా ప్రతి ప్రాణి స్నేహంతో కలిసి ఉండాలి. స్నేహపూర్వకంగా కలిసి ఉండాలి. నాకు శత్రువులు ఎవరూ లేరు. అందరూ మిత్రులే.
నేను ఏ ప్రాణికి ప్రాణహాని తలపెట్టను. నేను ఏ ప్రాణికి ప్రాణహాని తలపెట్ట. ఏ ప్రాణి వల్ల నాకు ప్రాణహాని కలగవద్దు. ఏ ప్రాణి వల్ల నాకు ప్రాణహాని కలగవద్దు. సకల ప్రాణులు సుఖంగా ఉండాలి. సకల ప్రాణులు శాంతంగా ఉండాలి. సకల ప్రాణులన్నీ ఆరోగ్యంగా ఉండాలి. సకల ప్రాణులకు స్వస్తి కలుగునుగాక. ప్రాణులన్నిటికీ స్వస్తి కలుగునుగాక. ప్రాణులన్నిటికీ స్వస్తి కలుగునుగాక. మెల్లగా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి మీ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చూడండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను మీకు నేను. మీరు అనుకున్నటువంటి అఫర్మేషన్, లా ఆఫ్ అట్రాక్షన్స్ ఏవైనా సరే, నువ్వు శాంతంగా కూర్చొని మెడిటేషన్ చేసి నీ మనసులో నువ్వు అనుకుంటే ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే నీ మానసిక స్థితి ఈ ప్రకృతితో కలిసిపోయి ఉంటుంది. కాబట్టి నువ్వు పిలిస్తే అది ఏదైనా నీ దగ్గరికి వస్తుంది. నువ్వు పిలిస్తే ఏదైనా పలుకుతుంది. నువ్వు ఎవరు కావాలంటే వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే తనలో నువ్వు మమేకమైపోయినావు కాబట్టి అది ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తుంది. ఈ స్థితిలో ఉండి నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది. ఎందుకు అనుకుంటే నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు, అణువులో ఉన్నటువంటి శక్తి, నీ శరీరం ఉన్నటువంటి భావ్యానికి అది ఒక తరంగ రూపంలో, వేవ్ రూపంలో నీ చుట్టూ అది పరచబడి ఉంటుంది. ఇక్కడ ఇంకో నిజం ఏంటంటే, ఒక ప్రాంతంలోకి నువ్వు వెళుతున్నావంటే నీకట ముందు నీ భావం వెళుతుంది. గమనించండి. ఉదాహరణకు ఒక ఆఫీస్కి వెళ్తున్నామంటే నీకంట ముందే నీ మనసు, నీ శరీరం నుంచి వచ్చే తరంగాలు, నీ శరీరం నుంచి వచ్చేటువంటి ఆరా బయలుదేరుతుంది. నీకట ముందే 2 అడుగుల ముందు నీ ఆరా, నీ భావాలు, నీ ఆలోచనలు నడుస్తాయి. ఈ నిజాన్ని మీరెప్పుడన్నా గమనించారా? లేదు. ఎందుకంటే ఆఫీస్‌కెళ్తున్నప్పుడు రూమ్ ఎట్లా ఉంది? బాస్ ఎట్లా ఉండు? ఎవరెట్లా ఉండ్రు? ఇదే మనం ఆటోమేటిక్‌గా అదంతా మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాం. నీ శరీరం ఒక అడుగేస్తే నీ భావాలు 10 అడుగుల ముందు ఉంటాయి. అందుకనే ఎక్కడికి వెళ్ళినా ఏది కావాలన్నా ఒక పాజిటివ్‌తోని నాకిది కావాలి, దీనితో ఈ పని ఉంది, ఇక్కడ ఎళ్తే వీళ్ళందరూ ఇట్లా సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆలోచనను నువ్వు ముందుకు పంపితే అక్కడెళ్ళి ఈ ఆలోచన అన్నీ నీకు అనుకూలంగా సెట్ జేయడం జరుగుతది. అందుకనే మనసు ప్రశాంతత స్థితిలో ఉన్నప్పుడు నువ్వు అనుకున్నది ప్రతిదీ జరుగుతది. కాబట్టి నీదనుకున్న ఈ రోజుని నీకు అనుకూలంగా నువ్వు ఏది కావాలంటే అది పొందుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక సెలవు. చేసే ప్రతి పనిలో గమనిస్తూ ఈరోజు వచ్చే అనుభవాలను పరిశీలిస్తూ ఉండు. శుభం కలుగునుగాక. అందరికీ